ప్రాయశ్చిత్త దీక్షకి సంబంధించి విరమణలో భాగంగా కూడా స్వామివారి దర్శనానికై కొద్దిసేపటి క్రితమే అంటే తిరుపతికి చేరుకున్నారు 3 గంటల ప్రాంతంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక కొద్దిసేపటి క్రితమే అలిపిరికి చేరుకుని మెట్ల మార్గంగా కూడా ఆయన తిరుమలకి చేరుకున్నటువంటి పరిస్థితి. కాలినడకన మధ్యలో కూడా అంటే ఇన్ని రోజులు కూడా ఆ దీక్షలో భాగంగా ఉపవాసాలు అవి ఉన్న నేపథ్యంలో నీరసం అది ఉంటుంది. ఆ నేపథ్యంలో కూడా ఆయన మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కూడా నడకను కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక రేపు ఉదయం కూడా అంటే ఇచ్చినటువంటి స్లాట్లో భాగంగా నైవేద్య విరామ సమయంలో స్వామివారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో భక్తులతో కూడా ఆయన మమేకం అవుతూ కూడా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయా, అన్న వితరణ సంబంధించి అక్కడ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలిస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ఆ తర్వాత ఇవాళ రాత్రి రేపు ఉదయం దర్శనం అనంతరం రేపు కూడా తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. ఇక మూడవ తారీఖు సాయంత్రం 5:30 కూడా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వారాహి సభను కూడా నిర్వహించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆ రోజు రాత్రికి ఆయన మళ్ళీ తిరిగి విజయవాడకు బయలుదేరతారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక రేపు ఉదయం కూడా 9 గంటలకు తిరుమల శ్రీవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ప్రస్తుతం అయితే కొద్దిగా విరామం తీసుకుంటూ కూడా ఆయన కాలినడకన తిరుమల శ్రీవారి క్షేత్రానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక మరికొద్ది సేపట్లో కూడా ఆయన గాలి గోపురానికి అంటే చేరుకుంటారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది.